హాయ్ గ్రాడ్యుయేట్స్, నా యూట్యూబ్ ఛానల్లో స్వాగతం. ఈరోజు టాపిక్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓట్ వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. ఈ ఎలక్షన్ వచ్చేసి రేపు ఫిబ్రవరి 27వ తారీఖు 2025 గురువారం అండి. సమయం వచ్చేసి పొద్దుగల 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అండి. మీ ఓట్ వేయడానికి వెళ్తున్నప్పుడు మీతోని మీరు ఓటర్ స్లిప్ తీసుకొని వెళ్ళండి. దాంతోపాటు ఒక గుర్తింపు కార్డు తీసుకువెళ్ళండి. ఏదైనా ఒక గుర్తింపు కార్డు, ఓటర్ ఐడి కార్డ్ అయినా, ఆధార్ కార్డ్ అయినా, పాస్పోర్ట్ అయినా, డ్రైవింగ్ లైసెన్స్ అయినా, పాన్ కార్డ్ అయినా, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే గవర్నమెంట్ ఐడి కార్డ్ అయినా, లేకుంటే ఒరిజినల్ మెమో ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయినా, డిగ్రీ పట్టా అయినా. ఈ ఎలక్షన్ మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, దీనిలో మొత్తం పోటీ పడుతున్న అభ్యర్థులు 56 మంది. ఇది ఒక నమూనా బ్యాలెట్ పేపర్ అండి. సేమ్ దీనిలో ఒక సీరియల్ నెంబర్ ఎట్లా ఉందో అట్లనే ఉంటుంది. అక్కడ కూడా నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ సేమ్ ఇట్లనే ఉంటుంది. కింద వాళ్ళు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు, వాళ్ళ పార్టీ పేరు, ఇండిపెండెంట్ ఉంటే ఇండిపెండెంట్ అని రాసి ఉంటుందండి. దాని పక్కన క్యాండిడేట్ ఫోటోగ్రాఫ్ ఉంటుందండి. దాంతోపాటు మనకి ప్రాధాన్యత వేయడానికి ఒక బాక్స్ ఇస్తారండి. ఇదే సేమ్ నమూనా ఉంటుందండి. గ్రాడ్యుయేట్ పట్టభద్రుల ఎమ్మెల్సీకి వాళ్ళు ఇచ్చేది మనకి బ్యాలెట్ పేపర్ అంటారండి దీనికి. అది తెలుపు రంగు వైట్ కలర్లో ఉంటుందండి. అదే టీచర్ ఎమ్మెల్సీ టీచర్ ఎమ్మెల్సీకి వాళ్ళు ఇచ్చేది ఎరుపు రంగు కలర్ బ్యాలెట్ పేపర్ ఇస్తారండి. దీనిలో వచ్చేసి మనకి ఎలాంటి సింబల్స్ ఉపయోగించారండి, ఎలాంటి సింబల్స్ ప్రింట్ కావండి. ఏ పార్టీతోని గుర్తింపు అయినా ఏం గుర్తింపు ఉండడు, చిహ్నాలు ఉండవండి. దీనిలో వచ్చేసి కౌంటర్ ఫైల్ నేను మీకు చెప్తాను ఈ వీడియోలో లోపల అండి. దాంతోపాటు స్వాస్తిక్ ఈ ముద్ర, ఈ కలర్ ఈ సింబల్ ముద్ర ఫస్ట్ మనం వేస్తుంటే కదా, ఇప్పుడు అది ఛాన్స్ లేదు వేయడానికి మనకి. దాంతోపాటు మనకి ఈసారి వైలెట్ స్కెచ్, వైలెట్ మార్కర్ ఇస్తారండి ఓట్ వేయడానికి. దాంతోపాటు వ్యాలిడ్ ఓట్స్, ఇన్వాలిడ్ ఓట్స్, ఓట్ చెల్లుతుంది, ఓట్ చెల్లదు అన్నదానికి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎట్లా ఓట్ వేయాలి, ఎట్లా ఓట్ వేయవద్దు అని. దాంతోపాటు బ్యాలెట్ పేపర్ ఫోల్డింగ్ ఎట్లా మడత పెట్టాలి అది ఈ వీడియోలోనే చెప్తాను. అది తప్పు వేసినా కూడా మన ఓట్ చెల్లదండి. మనం ఓట్ వేయడానికి వెళ్తున్నప్పుడు మనకి మొదట ప్రాధాన్యత, ఫస్ట్ ప్రిఫరెన్స్ మనది. నేను అల్లు అర్జున్ బీబీసీ పార్టీకి వేస్తున్నాను అండి. చూడండి, నేను 1 రాసిన ఇక్కడ 1 రాసినప్పుడు ఏ బాక్స్కి కూడా టచ్ అవుతలేదు అండి. నేను 1 వేసినప్పుడు చూడండి ఇట్లా వేయాలి, ఈ ఓట్ చెల్లుతుంది. ఈ బ్యాలెట్ పేపర్లో చూడండి, నేను ఇక్కడ రకుల్ ప్రీత్ సింగ్కు నా మొదటి ప్రాధాన్యత 1వ అంకె ఇక్కడ వేసిన అండి. 2వ ప్రాధాన్యత ఓట్ నాది 2వ అంకె కీర్తి సురేష్కి ఇచ్చినానండి, ఇండిపెండెంట్ అభ్యర్థికి. నా 3వ ప్రాధాన్యత ఓట్ నేను ప్రభాస్కి కిట్ క్యాట్ పార్టీ నుంచి ఇచ్చినానండి. ఎక్కడ కూడా టచ్ తెలియదు. చూడండి మిడిల్లో వేసిన అండి, అంకెలు మిడిల్లో రాసిన అండి. ఇట్లా వేస్తే ఓట్ చెల్లుతుంది. ఈ బ్యాలెట్ పేపర్లో చూడండి, నేను 1 నుంచి 6 క్రమ సంఖ్యలో ఉన్న అభ్యర్థులకి నేను అన్ని ఓట్లు వేసానండి. దీనికన్నా న్యూస్ పేపర్ కన్నా పెద్దది బ్యాలెట్ పేపర్ ఉంటుందండి. ఎందుకంటే దీనిలో పోటీ పడే వాళ్ళు 56 మంది ఉన్నారండి. మీరు 1 నుంచి 56 మందికి కూడా ఆర్డర్ వైజ్లో మీరు అందరికీ ఓట్ వేయవచ్చండి. అట్లా ఏం లేదు, ఒక అభ్యర్థికి కూడా ఓట్ వేయవచ్చు, మీ ఇష్టం. 1 నుంచి స్టార్ట్ చేసి మొదలుపెట్టి 56 మంది దాకా కూడా మీరు ఓట్ వేయవచ్చండి. దీనిలో చూసుకుంటే నా మొదటి ప్రాధాన్యత ఓట్ నేను ప్రభాస్కి ఇచ్చినానండి. నా 2వ ప్రాధాన్యత ఓట్ నేను రకుల్ ప్రీత్ సింగ్కి ఇచ్చినానండి. నా 3వ ప్రాధాన్యత ఓట్ నేను అల్లు అర్జున్కి ఇచ్చినానండి. నా 4వ ప్రాధాన్యత ఓట్ నేను విజయ్ దేవరకొండకి ఇచ్చినానండి. 5వ ప్రధాన ఓట్ నేను కీర్తి సురేష్కి ఇచ్చినానండి. నా 6వ ప్రధాన ఓట్ నేను రామ్కి ఇచ్చినానండి. చూడండి ఎక్కడ కూడా నేను ఈ అంకె రాసిన 1 అంకె నేను దీనిలో ఎంటర్ చేయాలండి. ఎందుకంటే చూడండి బాక్స్ లోపల ఉండేది, దానివలన ఈ ఓట్ చెల్లుతుంది. ఈ బ్యాలెట్ పేపర్లో చూసుకుంటే నేను మొదటి ప్రాధాన్యత 1వ అంకె నేను ఇక్కడ రాసినండి. చూడండి రకుల్ ప్రీత్ సింగ్ నా మొదటి ప్రాధాన్యత ఓట్ వేస్తాను 1 రాసినండి. చూడండి నా 1 ఈ డబ్బా నుంచి రెండో అల్లు అర్జున్ డబ్బాకి వెళ్ళిపోయింది. చూడండి ఇట్లా వేస్తే ఓట్ చెల్లదండి. ఇట్లా వేసి మళ్ళీ 2వ మంచిగా ఇచ్చిన ఓట్, మరి 3వ ప్రాధాన్యత ఓట్ మంచిగా ఇచ్చినా కూడా ఈ ఓట్ చెల్లదు అండి. ఈ బ్యాలెట్ పేపర్లో చూడండి, నేను 2వ ప్రాధాన్యత ఓట్ అల్లు అర్జున్కి వేసిన అండి. 3వ ప్రాధాన్యత ఓట్ విజయ్ దేవరకొండ, 4వ రకుల్ ప్రీత్ సింగ్కి, 5వ కీర్తి సురేష్కి, 6 రామ్కి. కానీ 1వ అంకెలు నేను ప్రభాస్కి ఇవ్వలే, ఎవరికైనా ఇవ్వచ్చు. కానీ ఇక్కడ నేను ఫస్ట్ నా మొదటి ప్రాధాన్యత ఓట్ 1 ఇవ్వకుండా 2, 3, 4, 5, 6 వేసినా కూడా ఈ ఓటు చెల్లదు. ఈ బ్యాలెట్ పేపర్లో చూడండి మీరు, నేను నా మొదటి ప్రాధాన్యత ఓటు నేను అల్లు అర్జున్కి ఇచ్చినండి. దాంతోపాటు నేను నా మొదటి ప్రాధాన్యత ఓటు నేను విజయ్ దేవరకొండకి ఇచ్చినండి. 2 సారి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దరికి ఇచ్చినండి. ఇట్లా చేసినా కూడా నేను మళ్ళీ 2nd కీర్తి సురేష్కి ఇచ్చిన, 3rd రామ్కి ఇచ్చిన. ఇట్లా వేసి 2వ ప్రాధాన్యత ఓటు వేయరాదండి. వేస్తే ఎవరికైనా 1 వేయాలి. ఇద్దరికి నేను మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తా అంటే నడవదు. ఇలాంటి ఓటు చెల్లదు.
ఈ బ్యాలెట్ పేపర్లో చూడండి, నా మొదట ప్రాధాన్యత ఓట్, నా రెండో ప్రాధాన్యత ఓట్ రెండు కూడా ప్రభాస్కి ఇచ్చినానండి. ఇట్లా వేసి నేను మూడో ప్రాధాన్యత ఓట్ అల్లు అర్జున్కి, 4 రకుల్ ప్రీత్కి, 5 కీర్తికి ఇచ్చినా కూడా, ఎందుకంటే ఒక అభ్యర్థికి ఒకటే ఓటు వేయాలి. లేకుండా వేస్తే మీరు ఒక మొదటి ప్రాధాన్యత వేయండి, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత ఏదైనా ఒకటే వేయాలి. నేను ఇక్కడ 1 మరియు 2 వేసిన, ఒకటి ప్రాధాన్యత, 2 ప్రాధాన్యత, ఒకటి దానిలో ఒక బాక్స్లో వేసిన ఒక క్యాండిడేట్కి ఎలాంటిటప్పుడు కూడా ఓటు చెల్లదు. ఈ బ్యాలెట్ పేపర్లో చూడండి, నేను నా మొదటి ప్రాధాన్యత ఓట్ నేను ప్రభాస్కి ఇచ్చిన, 2 అల్లు అర్జున్కి ఇచ్చిన, 3 రకుల్ ప్రీత్ సింగ్కి ఇచ్చిన, 4 ఇయ్యాలి ఎవరికి కూడా, 5 డైరెక్ట్ విజయ్ దేవరకొండకి ఇచ్చిన. ఇలాంటప్పుడు కూడా ఒకటి ఆర్డర్లో నంబర్ మిస్ అయినా, అంకెలు మిస్ అయినా అలాంటప్పుడు కూడా ఓటు చెల్లదు. ఈ బ్యాలెట్ పేపర్లో చూడండి, నేను నా మొదటి ప్రాధాన్యత ఓట్ 1 అంకె రాయాలి. ఇక్కడ నేను ఏ అని రాసిన లెటర్, బి అని రాసిన సెకండ్ రకుల్ ప్రీత్ సింగ్కి, సి అని విజయ్ దేవరకొండకి రాసిన, డి అని కీర్తి సురేష్కి రాసిన. ఇలాంటప్పుడు నాకు ఇచ్చేది ఏంటంటే, నేను ఎవరికైనా ఓట్ వేయాలంటే 1వ ప్రాధాన్యత అని 1 అంకె, 2 అంకెలు, 3 అంకెలు ఇట్లా రాయాలి. కానీ ABCD రాయవద్దు. ఇలాంటప్పుడు కూడా మన ఓటు చెల్లదు. ఈ బ్యాలెట్ పేపర్లో చూడండి, నేను అంకెలు రాయకుండా రోమన్ అంకెలు రాసిన 1, 2, 3, 4 ఇలాంటి కూడా రాసినప్పుడు మన ఓటు చెల్లదు. ఈ బ్యాలెట్ పేపర్లో చూడండి, ఇక్కడ నేనేం రాసిన అంటే 1 అని ఇంగ్లీష్లో రాసిన, 1 అని నేను తెలుగులో రాసిన. మీరు రాస్తే ఇంగ్లీష్లో రాసినా కూడా, రాస్తే తెలుగులో రాసినా కూడా ఇట్లాంటివి రాయవద్దు. వాడితే మీరు అంకెలే వాడాలి. 1, 2, 3, 4, 5, 6 అలాంటప్పుడే మీ ఓటు చెల్లుతుంది. ఇలాంటప్పుడు ఇట్లా రాస్తే మీ ఓటు చెల్లదు. ఈ బ్యాలెట్ పేపర్లో చూడండి, ఇక్కడ అంకెలు రాయాలి, ఇక్కడ వేలి ముద్రలు వేసిండ్రు. ఇలాంటప్పుడు కూడా ఓటు చెల్లదు. ఈ బ్యాలెట్ పేపర్లో చూడండి, అంకెలు వాడలే, ఇక్కడ రైట్ టిక్, రాంగ్ టిక్ ఇట్లా ఈ టిక్లు వేసినా కూడా మీ ఓటు చెల్లదు. ఈ బ్యాలెట్ పేపర్లో చూడండి, ఇక్కడ 1 మంచిగానే రాసిండ్రు, 1 అని రాసిండ్రు, కానీ ఇక్కడ మరకలు పడింది. చూడండి, ఈ స్కెచ్తోని వాళ్ళు వైలెట్ కలర్ స్కెచ్ ఇచ్చిండ్రు కదా, దాంతో మరకలు పడినాయి. దానివల్ల కూడా ఈ ఓట్ చెల్లదు. ఇంకేమైందంటే, ఏం రాయకుండా ఉట్టిగా మీరు ఈ వైలెట్ పేపర్ ఇచ్చేసినా కూడా అట్లా కూడా ఓట్ చెల్లదండి. ఓట్ వేసేటప్పుడు మంచిగా గమనించి ఓట్ వేయండి. ఎందుకంటే ఇది మీరు అనుకుంటే ఒక్కరికి కూడా ఓట్ వేయచ్చు, అందరికి వేయడం అవసరం లేదు. ఒకరికి వేయచ్చు, లేదంటే 2 వేయండి, 3 వేయండి, లేదంటే అందరికీ వేయండి. కానీ ఆర్డర్ వైజ్లో వేయండి. 1 అంక, 2 అంక ఇట్లా వేసుకొని పోండి, ఆ ప్రాధాన్యత ఇచ్చుకొని పోండి, మీకు ఏమి ఇబ్బంది లేదు. కానీ ఇట్లాంటప్పుడు చిన్న తప్పుల వల్ల మీ ఓటు ఉట్టిగా వృధా అయిపోతుంది. ఈ ఓటు కూడా చెల్లదు. మీరు పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు, మీరు లోపల వెళ్ళినప్పుడు తర్వాత మీకు అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు. వాళ్ళు మీ ఓటర్ స్లిప్ చూసి, క్రమ సంఖ్యల ఎలక్టరల్ రోల్లో మీ సంఖ్య, సీరియల్ నెంబర్ చూసి, దాని తర్వాత మీ గుర్తింపు కార్డు వెరిఫై చేసి, వాళ్ళు ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేస్తారంటే మీకు ఒక బ్యాలెట్ పేపర్ ఇష్యూ చేస్తారు. ఈ బ్యాలెట్ పేపర్ ఇష్యూ చేసిన తర్వాత ప్రిసైడింగ్ సార్ ఏం చేస్తారంటే, ఈ బ్యాలెట్ పేపర్కి ఇట్లా తింపేసి దానికి సెంటర్లో కింద ఇక్కడ రైట్ సైడ్ సెంటర్లో వచ్చిన తర్వాత రైట్ సైడ్ కింద ఇక్కడ డిస్టింగ్విషింగ్ మార్క్ ఇస్తారు. ఈ డిస్టింగ్విషింగ్ మార్క్ ఏంటంటే అది పోలింగ్ బూత్ నెంబర్ అయినా స్టేషన్ నెంబర్ అయినా ఉంటుందండి. అది స్టాంప్ అయితే వాళ్ళు వేసుకుంటారు. దాని తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇక్కడ సిగ్నేచర్ చేస్తారు. సిగ్నేచర్ చేసిన తర్వాత ఈ మన బ్యాలెట్ పేపర్కి సెకండ్ పోలింగ్ ఆఫీసర్ ఎవరు ఉంటారు సార్ పక్కన వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, సెకండ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేస్తారంటే, ఇది కౌంటర్ ఫైల్. ఈ కౌంటర్ ఫైల్ ఇక్కడ డాట్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ నుంచి వాళ్ళు చింపేస్తారు. ఇది బ్యాలెట్ పేపర్. మనకి ఇది చింపేసి మనకి ఇది అలాట్ చేస్తారు. దానికన్నా ముందు ఏం చేస్తారంటే సెకండ్ ఆఫీసర్ ఇక్కడ మన పేరు రాపిస్తారు మనతోని, ఇక్కడ మన సిగ్నేచర్ తీసుకుంటారు. దాని తర్వాత ఇది చింపేస్తారు. నేను ఇప్పుడైతే ప్రస్తుతం చింపుతలేను, మీకు చెప్తున్నాను. ఇది చింపేసి మనకి బ్యాలెట్ పేపర్ ఇస్తారు. దాని తర్వాత ఈ బ్యాలెట్ పేపర్ ఆ సెకండ్ ఆఫీసర్ థర్డ్ ఆఫీసర్కి ఇస్తారు, థర్డ్ పోలింగ్ ఆఫీసర్కి ఇస్తారు. ఆ థర్డ్ ఆఫీసర్ ఏం చేస్తే దీనికి మడత పెడతారు. ఎట్లా మడత పెడతారో నేను చెప్తాను ఇప్పుడు మీకు. దీనిలో చూడండి, మనకి ఇక్కడ 4 కాలమ్స్ ఉన్నాయి, 1, 2, 3, 4. మళ్ళీ ఇక్కడ అంటే ఈ న్యూస్ పేపర్ కన్నా పెద్దది ఉంటుందండి. నేను ఎగ్జాంపుల్ ఒక 12 అభ్యర్థులు తీసుకొని చూపిస్తున్నాను మీకు శాంపుల్ బ్యాలెట్ పేపర్. దాని తర్వాత అక్కడ ఏం చేయాలంటే, మనకి మడత పెడుతున్నప్పుడు మనకి ఎట్లా మడత పెట్టాలంటే, ఇక్కడ వేసిన మనం ప్రాధాన్యత ఓటు మనకి ప్రింట్ అయితే ఏం ఇబ్బంది లేదు. మనం ఇట్లా హారిజాంటల్ ఇట్లా చేస్తే ఇక్కడ పడుతుంది, అది ఓటు చెల్లదని ఆ అభిప్రాయంతో వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఇట్లా చేస్తారు. తర్వాత దీనికి నిలువు ఇట్లా వర్టికల్గా ఫోల్డ్ చేస్తారు. మన ఇంట్లో మనం ఫ్రిడ్జ్ డోర్స్ ఎట్లా మనం చేస్తామో అట్లా చేస్తారు. దాని తర్వాత దీనికి ఇట్లా ఫోల్డ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనబడుతుంది డిస్టింగ్విష్ మార్క్ కనబడుతుంది, ప్రిసైడింగ్ ఆఫీసర్ మనకి సిగ్నేచర్ కనబడుతుంది. దాని తర్వాత సిగ్నేచర్ కనబడుతుంది తర్వాత హారిజాంటల్గా ఫస్ట్ ఒక్కసారి ఇట్లా మనకి ఫోల్డ్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఒకసారి సెకండ్ హారిజాంటల్ ఫోల్డ్ ఇట్లా చేస్తారు. ఫోల్డ్ చేసిన తర్వాత ఇట్లా పట్టుకొని మనకి ఇచ్చేస్తారు. మనకి ఏం చేయాలంటే, మనం దీన్ని తీసుకొని ఓటింగ్ గదిలో పోయి మనం దీనికి ఓపెన్ చేయాలి.
ఓటింగ్ గదిలో పోయిన తర్వాత మనకి దీనికి ఓపెన్ చేయాలి. ఎట్లా ఓపెన్ చేయాలంటే మనం ఎట్లా వాళ్ళు మనకి మడత పెట్టి పెట్టిన అట్లా ఓపెన్ చేయాలి. ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ చేసినాం. ఇది ఓపెన్ చేసిన తర్వాత దీనికి ఓట్ వేద్దాం. లోపల పోయిన తర్వాత ఇప్పుడు నేను ఓటింగ్ కంపార్ట్మెంట్లో ఉన్నానండి, ఓటింగ్ గదిలో ఉన్నాను. నేను నా మొదటి ప్రాధాన్యత ఓటు నేను అల్లు అర్జున్కి వేస్తున్నానండి. నేను దిద్దుతలేను, మీరు అక్కడ దిద్దకండి, ఇక్కడ కొంచెం పెన్ నడుస్తలేదు మంచిగా, మీరు ఆలోచించండి. దాని తర్వాత విజయ్ దేవరకొండకి నేను నా 2వ ప్రాధాన్యత ఓటేస్తానండి. తర్వాత నేను సాయి పల్లవికి 3వ ప్రాధాన్యత ఓటేస్తానండి. దాని తర్వాత నేను రష్మికి మందనాకి నేను నా 4వ ప్రాధాన్యత ఓటేస్తానండి. మీరు వేస్తే అందరికీ వేయండి, లేకుంటే ఒకటి పెట్టుకున్న ఒక్కరి అభ్యర్థికి ఓటు వేసినా కూడా నడుస్తుందండి. ఇప్పుడు ఓట్ వేసేసినాం కూడా, ఇప్పుడు మన పైన బాధ్యత వచ్చేస్తుంది. మనం దీనికి మడత పెట్టాలి, ఫోల్డ్ చేయాలి. సేమ్ అట్లానే ఎట్లా మనం మడత పెట్టినాం అట్లనే సేమ్ అట్లా అది అక్కడ లైన్స్ ఉంటాయి కదా, అట్లనే సేమ్ మడత పెట్టి మనం ఫస్ట్ నిలువుగా మడత పెట్టి దాని తర్వాత మనం దీనికి ఇట్లా తీసుకొని ఇది మనకు కనబడాలి, డిస్టింగ్విషింగ్ మార్క్ కనబడాలి. డిస్టింగ్ మార్క్ కనబడిన తర్వాత ఇట్లా 2 times హారిజాంటల్గా కనబడుతుంది. ఇది తీసుకొని మనం ఇట్లా పట్టుకొని దీనికి బ్యాలెట్ బాక్స్ ఉంటుంది, దానిలో వేసేయాలి. దీంతో మన ఓటు అయిపోతుంది. నేను ఏమంటున్నా అంటే మీరు ఒక్కరికి కూడా వేయొచ్చు ఓటు, కానీ మీరు కనీసం ఒక 3 ప్రాధాన్యత ఓటు అయినా వేయండి. ఎందుకంటే 3 అభ్యర్థులకి మీ ఓటు వేయండి. ఎందుకు అంటున్నా అంటే దీనిలో ఎట్లా అంటే కోటా అనే ఒక ఫార్ములా ఉంటుందండి, దాని పరంగా దీనికి ఓట్లు లెక్కిస్తారండి. ఎట్లా అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మీకు, మొత్తం ఓట్లు అంటే అభ్యర్థులు పట్టభద్రులు అభ్యర్థులు దీనికి ఓట్ అప్లై చేసుకున్న వాళ్ళు 3 లక్షలు ఉంటే దానిలో మనకి ఓట్ వేసిన వాళ్ళు పోల్డ్ ఓట్స్ ఎంత అంటే 2 లక్షలు. మనకి చెల్లినవి ఇన్వాలిడ్స్ ఓట్ చెల్లదు అన్నప్పుడు 50 ఓట్లు ఉట్టిగా వృధా అయిపోతుంది. దానిలో మిగిలింది వ్యాలిడ్ ఓట్స్ అంటే ఓట్ చెల్లుతాయి అన్నట్టు 1,50,000 ఓట్ చెల్లుతాయండి, అది వ్యాలిడ్ ఓట్స్. ఎందుకంటే ఒక అభ్యర్థి గెలవడానికి ఈ కోటా ఫార్ములాతోని మనకి మెజారిటీ రావాలంటే 75,001 ఓటు అంటే 75,001 +1 అండు 75,000 +1 ఓట్ వస్తే ఒక అభ్యర్థి గెలుపుతాడు. అంటే ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌంటింగ్లో ఈ 56 మంది నిలబడినరు కదా, వాళ్ళకి ఎవరికి కూడా 75,000 మెజారిటీ రాకుంటే సెకండ్ రౌండ్ ఆఫ్ కౌంటింగ్కి వెళ్తారండి. అప్పుడు మనకి సెకండ్ అంటే 2వ ప్రాధాన్యత ఓటు లెక్కిస్తారండి. అట్లా సెకండ్లో రాకుంటే థర్డ్ 3వ ప్రాధాన్యత ఇట్లా కౌంట్ చేస్తారండి. దానివల్ల నేను ఏం చెప్తానంటే మీకు కనీసం 3 అయినా 4 ప్రాధాన్యత ఓట్ వేయండి. ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, వీడియోని ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీలో షేర్ చేయండి. సదా మీ సేవలో, జై హింద్.